నేను తులసి. ముగిసిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. కోటగిరిలో పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి. కంప్యూటరీకరణలో లోపాలు లేకుండా చూడాలని సిబ్బందికి ఆదేశించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. దర్పల్లి ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ఘన స్వాగతం. 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీ. ఆశా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగి బంధువులపై దాడి చేసిన ఆసుపత్రి యాజమాన్యం. ముగిసిన ప్రజాపాలన, జిల్లాలో కొనసాగుతున్న భారత్ వికసిత్ అవగాహన యాత్ర. పాల్గొన్న ఎంపీ. మరిన్ని వివరాలను బులెటిన్లో చూద్దాం. 6 గ్యారంటీల అమలు కోసమే ప్రజాపాలన చేపట్టామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కొత్తపల్లిలో జరిగిన ప్రజాపాలనలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రజాపాలన సభకు మంత్రి జూపల్లి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అభయహస్తం గ్యారంటీలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. మిగతా హామీలను సైతం నెరవేర్చాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించడం జరిగిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించేలా ప్రజాపాలన ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల చెంతకే తెచ్చామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీల ద్వారా తప్పక లబ్ధి చేకూరుస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా కల్పించారు. నిజానికి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ గడిచిన 9.5 సంవత్సరాలలో అస్తవ్యస్త పాలన కారణంగా అప్పుల కుప్పగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 7 లక్షల కోట్ల రూపాయల మేర అప్పుల ఊబిలో కూరుకుపోయినందున సాలిన 40,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. అయినప్పటికీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పనిసరిగా నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు ఏటా 15,000 రూపాయల రైతు బంధు, భూమి లేని వ్యవసాయ కూలీలకు సాలిన 12,000 రూపాయలు అందించడం తదితర వాగ్దానాలను దశల వారీగా నెరవేర్చేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నిక్షిప్తం చేయిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పక లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. 6 గ్యారంటీల అమలు విషయంలో ప్రజలు ఎవరూ నిరాశ, నిస్పృహలకు గురికావాల్సిన అవసరం లేదని అన్నారు. 4 కోట్ల మంది ప్రజలు సంఘటితమై 60 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమం ద్వారా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశయాలు నెరవేరలేకపోయాయని మంత్రి జూపల్లి ఆవేదన వెలిబుచ్చారు. వందలాది మంది యువకుల ఆత్మ బలిదానాలకు చెల్లించి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ కలను సాకారం చేశారని గుర్తు చేశారు. కానీ గత ప్రభుత్వ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే ఎదురైందని ఆక్షేపించారు. అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి పట్టం కట్టారని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అంకిత భావం, సమన్వయంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి హితవు పలికారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలందరి సహకారంతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దిశానిర్దేశానికి అనుగుణంగా జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని జిల్లా యంత్రాంగం తరపున సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలు, 146 మున్సిపల్ వార్డులలో ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా ప్రజాపాలన సభలు
సజావుగా కొనసాగాయని అన్నారు. ప్రతి చోట ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి శుక్రవారం సాయంత్రం నాటికే జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని వివరించారు. చివరి రోజైన శనివారం కూడా దరఖాస్తులు స్వీకరించామన్నారు. సేకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, రానున్న 10 రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, డిపిఓ జయసుధ, బోధన ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ భారతి, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రాణత్యాగం చేసిన కారణంగా ఆనాడున్నటువంటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక కళ నెరవేర్చాలని పెద్ద మనసుతోటి మరి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రం కూడా జరిగింది. 9.5 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం వచ్చి అయినా ధనిక రాష్ట్రం ఆనాడు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా 9.5 సంవత్సరాలైనా కూడా అమరవీరుల ఆశలు నెరవేరలేదు. ఏదైతే మనం నీళ్లు, నిధులు, నియామకాలు, తెలంగాణ ఆత్మగౌరవం, మన ఆత్మగౌరవం కోసం ఆనాడు ఉద్యమం జరిగింది. ఏ ఒక్కటి కూడా చెప్పినటువంటి చాలా విషయాల్లో అమలు జరగలేదు. ప్రజల కష్టాలు తీరలే. ఇప్పుడే మీ సీనియర్ దగ్గర చెప్పడం జరిగేది, పేరుకు కొత్తపల్లి కానీ అన్ని పాత ఏంటే గుడిచేరాని కింద చెప్పడం జరిగింది. సరిగా ఆ చరిత్ర అవసరం చాలా మంది 2014 ఉద్యమం ముందు కావచ్చు, 2014 ఎన్నికల ముందు కూడా చాలా వాగ్దానాలు చేసింది, అవి ఏవి నెరవేరలేదు. అందుకనే దాంతోపాటుగా ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం జరిగింది దుర్మార్గంగా. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే మన కష్టాలు తొలగుతాయి, ప్రజాస్వామ్యం పరిడమిలుతుంది అనేటువంటి ఆలోచనతోటి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అలాగే ఖర్గే గారి నేతృత్వంలో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏదైతే ఎన్నికల ముందు జరిగిన శాసనసభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయితే వాగ్దానం చేసిందో 6 గ్యారెంటీ ఇస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన లెక్క ప్రకారం మాట తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ప్రమాణ స్వీకారం రోజునే సోనియా గాంధీ గారి సమక్షంలో లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాది మంది కోట్లాది ప్రజల సందర్భంలో 2 గ్యారంటీని అమలు చేయడం జరిగింది. ఒకటి, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీగా టికెట్ లేకుండా ఒక గ్యారంటీలో భాగం ఇవ్వడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో భారత్ వికసిత్ యాత్ర రథ ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు పేద గ్రామీణ ప్రజానికం కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల సమాచారం తెలియకుండా ఉంచారని ఎంపీ అరవింద్ అన్నారు. కానీ నేడు అధికారులు గ్రామాన అవగాహన కల్పిస్తున్నారని వివరించారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో భారత్ వికసిత్ సంకల్ప యాత్ర ప్రచారం జరిగింది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలను వెల్లడించారు. పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు గాను మోడీ గ్యారంటీ గాడి పేరిట గ్రామాన ప్రచారం చేయడం జరుగుతుందని వివరించారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ మరియు సుకన్య సమృద్ధి యోజన, ఇన్సూరెన్స్ ఇలా అనేక రకాల పథకాలను రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వివరించారు. రేషన్ కార్డు లేని వారు సైతం నిబంధనలకు లోబడి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఆధార్ కార్డు అప్డేట్ ఉండి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని సూచించారు. అనేక మంది ఈ పథకం కింద లబ్ధి పొందారని వివరించారు. ఇన్నాళ్ళు పూర్తి సమాచారం తెలియక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోయారని ఎంపీ తెలిపారు. దీనిపై ప్రజలలో అవగాహన కల్పించి కేంద్ర ప్రభుత్వ పథకాలు పొందేలా ప్రచారం చేయడంతో పాటు అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఇన్ని రోజులు ఈ పథకాలు ఉన్నా కూడా ఇన్ని రోజులు లబ్ధిదారులు అనేక మంది, లక్షల మంది మన ప్రాంతంలో ఉన్నా కూడా ఇటువంటి సమస్యలు ఉన్న గ్రామాల కోసమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ బండి పంపించారమ్మా. ఈ బండి పేరు మోడీకి గ్యారెంటీకి గాడి. దీని వెంబడ ఈ ఆఫీసర్లు అందరూ మీ గ్రామానికి వచ్చుడే. మీరు ఏమి
సౌకర్యాలు ఈ ఏదైతే వివిధ స్కీమ్స్ ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ అన్ని ఇవన్నీ మీ దృష్టికి తీసుకురావాలి, మీ అప్లికేషన్లు తీసుకోవాలి. దీనికి లిమిట్ లేదు, ఎందరైనా నమోదు చేసుకోవచ్చు, అర్హులై ఉండాలి. రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉన్నాయా? అందరికీ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఏమన్నా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఆధార్ లింక్ కూడా ఈయనే చేస్తారు. బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తారు. ఉజ్వల కనెక్షన్లు ఇప్పటి వరకు 42 ఉన్నాయి మేడం దగ్గర, అక్కడ గ్యాస్ ఏజెన్సీ మేడం ఉన్నది వెనుక. ఇవాళ ఇప్పుడు 50 మంది నమోదు చేసుకున్నారట. ఇంకో గ్యాస్ ఏజెన్సీ కట్ట తెలిసిందా? ఎందరు ఉన్నారు? 56 ఉన్నారు కొత్తగా నమోదైనవి. మన గ్రామంలో ఉజ్వల కనెక్షన్లు తక్కువ ఉన్నాయి. నమోదు చేయించుకొని గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది. ప్లస్ ప్రతిసారి సిలిండర్ తీసుకుంటే 400 రూపాయలు తక్కువ ధరకు వస్తుంది. బయట సిలిండర్ 1100 రూపాయల చిల్లర ఉన్నది, మనకి 700 రూపాయల చిల్లరకే వస్తుంది. ఉజ్వల కనెక్షన్లు తీసుకొని లిమిట్ లేదు. అదే రకంగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ కలిసి నడుస్తూ ఉంటాయి. 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 1700 బీమార్లు కవర్ అవుతాయి. అంటే దాదాపు ఏ బీమార్ వచ్చినా మన ప్రాంతంలో మన జిల్లాలో 25 హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్కి పోయి ఇలాజ్ చేసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్కి 5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంతో అధికారులను మీ వద్దకు తీసుకువచ్చిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ధనిక రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసి నాశనం చేసిందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి దర్పల్లి మండల కేంద్రానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ముందుగా గ్రామంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆవిష్కరించారు. ఆ తర్వాత దర్పల్లిలో జరిగిన ప్రజాపాలన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్పెషల్ ఆఫీసర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపిన ప్రజాపాలన కార్యక్రమం సందేశాన్ని చదివి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతుందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందేలా కృషి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దర్పల్లి ప్రజలందరూ ఒప్పుకుంటే మున్సిపాలిటీగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గడిచిన 10 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు నిరసన తెలిపే హక్కును కూడా కాలరాసిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజ్, ఎంపీపీ నల్ల సారికారెడ్డి, స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాలరాజ్, ఎంపీడీఓ నటరాజన్, తహసీల్దార్ మాలతి, ఏఓ ప్రవీణ్ కుమార్, స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, కాంగ్రెస్ నాయకులు ఇమ్మడి గోపి, గాధరి మనోహర్ రెడ్డి, పుప్పాల సుభాష్, మహేందర్, మిట్టపల్లి గంగారెడ్డి, చెలిమేల శ్రీనివాస్, హొన్నాజీపేట సర్పంచ్ భగవాన్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా డిసెంబర్ 9 నాడే మరి మహిళలకు ఉపయోగపడే విధంగా మొట్టమొదటిసారిగా మొత్తం ఆర్టీసీ బస్సులలో తెలంగాణ వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కలిగించడం జరిగింది. ఇక్కడ ఉన్న మా అక్కా చెల్లెలందరూ కూడా చాలామంది 9వ తారీఖు నుండి ఇవాళ 7వ తారీఖు వరకు, ఇవాళ 6వ తారీఖు, 28 రోజుల్లో చాలామంది ప్రయాణం చేసి ఉంటారు. గుడ్లకు పోయి ఉంటారు, మీ పిల్లల దగ్గర పోయి ఉంటారు, మీ తల్లిగారి దగ్గర పోయి ఉంటారు, లేకుంటే ఇంకేదో హైదరాబాద్కి పోయి ఉంటారు. ఇక్కడ ఏం సపోర్ట్ చేస్తారు, నవ్వుతున్నారు కానీ ధన్యవాదాలు. అంటే అదేవిధంగా మరి పేదలకు ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఏదైతే ఉందో పేదలకు కూడా వైద్యం అనేది కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. దానికి మీకు అందరూ కూడా తెలుసు, 10 సంవత్సరాలలో ఏ విధంగా అది అమలైంది. ఏ హాస్పిటల్ పోయినా కానీ మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదు, లేదంటే ఉంటే ఇంక ఎక్స్ట్రా డబ్బులు కట్టాలి అని చెప్పడం జరిగింది. మీకు అందరూ కూడా తెలుసు. ప్రతి వాళ్ళు కుటుంబంలో ఎవరో ఒక రోజు హాస్పిటల్ వెళ్ళాల్సిందే, వెళ్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు పేదవారికి వైద్యం ఖరీదైంది కాబట్టి వాళ్ళకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి అందులో ఉన్న వ్యాధులను కూడా 300 నుండి 1600 వరకు పెంచి మరి 5 నుండి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అయితే ఇంకా మిగతా పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి కానీ, గృహజ్యోతి కానీ, అదేవిధంగా మరి మన ఈ 6 గ్యారంటీ స్కీమ్లు
ఇవన్నీ కూడా మనకు ఎలక్ట్రిసిటీ ఎంత వాడుతున్నారు, సిలిండర్లు ఎన్ని వాడుతున్నారు, ఇండ్లు ఉందా లేదా, మరి పొలం ఎంత ఉంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మరి మీరు పెన్షన్ తీసుకుంటున్నారా, పెన్షన్ తీసుకుంటే ఏ పద్ధతి ద్వారా తీసుకుంటున్నారు, ఒంటరి మహిళల, బీడీ కార్మికుల, ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ తెలుసుకోవడానికి మన ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన పేరు మీద ఈ కార్యక్రమాన్ని 28వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. అదే దరఖాస్తు ఫామ్ ప్రభుత్వం కూడా మీకు అందించి ఎలాంటి ఆఫీసులు ఎలాంటి జిరాక్స్లకు వెళ్లకుండా 6 గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తును మీ అందరికీ అందించి అధికారులను మీ ముందుంచి ఖచ్చితంగా 100 రోజుల్లోపు అమలు చేస్తామనే చిత్తశుద్ధితో ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మన స్థానిక శాసనసభ్యులు మరి అన్నింటికి ముందుండి అన్నింటిని పరిష్కరించే మన భూపతి రెడ్డి గారికి పేరు పేరున మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సభా వేదిక నుంచి మేము ఒక ప్రకటన చేస్తున్నాం. ఇంతకు ముందులాగా ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇళ్ళ చుట్టూ మీరు తిరగవద్దు. ఖచ్చితంగా ప్రభుత్వం మీ ముందుకు వస్తుంది, అధికారులు మీ ముందుకు వస్తారు, మేము మీ దగ్గరికే వస్తాం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇంటికి వెళ్ళి మీరు అప్లికేషన్ కానీ అప్పీల్ కానీ చేసుకోవాల్సిన అవసరం లేదు. అటువంటి పని చేయకండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీ వద్దకే పరిపాలన తీసుకొస్తున్నందుకు మనందరి తరపున మరొకసారి ధన్యవాదాలు. అత్యవసర సేవలను అందిస్తామని చెప్పి మెడిసిన్ తెప్పించారు. ఎమర్జెన్సీ వార్డ్ కు పేషెంట్ ను తరలించి డబ్బులు డిపాజిట్ చేయించుకున్నారు. ఎంతకీ స్పందన లేకపోవడంతో ఏంటని ఆరా తీశారు. ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో కుటుంబీకులు ఉండిపోయారు. తీరా మమ్మల్ని ప్రశ్నిస్తారంటూ రౌడీ ముఖాలతో ఆడవారిని చూడకుండా దాడి చేసిన ఘటన ఆర్మూర్లో వెలుగు చూసింది. ఆసుపత్రిలో బడా బాబుల ఆగడాలు శృతిమించిపోతున్నాయని, వీరి చాటున కొందరు ఉండి దాడులకు పాల్పడుతున్నారని లోకల్ న్యూస్ గత 2 రోజుల క్రితం ప్రసారం చేసిన కథనంలో వెల్లడించింది. మల్టీ స్పెషాలిటీ పేరిట డబ్బు దోపిడీకి పాల్పడుతున్నారు అని వివరించాం. అదే రీతిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి చికిత్స చేస్తామని ఆసుపత్రిలో చేర్చుకున్న ఆశా మల్టీ స్పెషాలిటీ ఆర్మూర్ యాజమాన్యం రౌడీలతో దాడికి దిగడం కాస్త విస్మయానికి గురి చేసింది. కమ్మర్పల్లికి చెందిన లస్మయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. హుటాహుటిన అతన్ని చికిత్స నిమిత్తం ఆర్మూర్లో వెలిసిన ఆశా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సేవల వార్డులోకి పేషెంట్ ను తీసుకెళ్లి మందులు తెమ్మని చీటీ రాసి ఇచ్చారు. చికిత్స ఆరంభించేందుకు ముందు డబ్బులు డిపాజిట్ చేయాలని హుకుం చేశారు. అత్యవసర సేవలను చెప్పి మందులు తెప్పించిన వాటిని దాచుకున్నారు. పేషెంట్ కు చికిత్స చేయకుండా కాలయాపన చేయడం రోగి కుటుంబీకులలో ఆందోళన మొదలైంది. ఏంటని ప్రశ్నించారు. ఇక్కడ చికిత్స అందించని మరో ఆసుపత్రికి పేషెంట్ ను తీసుకెళ్లని అంటూ బెదిరించారు. అయినా ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం తగ్గేది లేదని ఎదురు తిరిగారు. రోగి ప్రాణాల కోసం ఆసుపత్రి సిబ్బంది కాళ్లు పట్టుకున్నా కరుణించలేదు. తీరా మరో 10 మంది వరకు అదనపు బలగాన్ని తెప్పించుకుని వెళ్తారా లేక గెంటయ్యమంటారా అని మహిళలు అని కూడా చూడకుండా ఎదురు దాడి చేశారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మల్టీ స్పెషాలిటీ పేరిట ప్రజల రక్తాన్ని తాగుతున్నారని లోకల్ న్యూస్ తన కథనంలో ముందస్తుగా ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నా జిల్లాలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. యాజ్ఞ అయితే లోపల పెట్టుకున్నారు, మెడిసిన్ తెప్పించుకున్నారు, 14-25 మెడిసిన్ పక్కా పెట్టుకున్నారు. ఏమైనా ట్రీట్మెంట్ చేస్తా అంటే చెయ్యము, మీకు మా వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయరు అంటే మా ఆడల మీదకి మన సీరియస్ అయ్యి రౌడీలో 10 మందిని పిలిపించారు సార్. కిందేసి మొత్తం కొట్టిరు ఆడలని. 10 మంది రౌడీలు ఉన్నారు సార్. అంత మొత్తం మాఫియా, హాస్పిటల్ మాఫియా 10 మంది ఉన్నారు. మొత్తం మెడిసిన్ మంచి రేసి కొడుతున్నారు. మా దగ్గరనేమో పోరు, మేమేమో బాధలు ఉన్నాము. ఏం తిండి సారు కొట్టిండు. 10 మంది రౌడీలను పిలిచిర్రు. పేషెంట్ పెట్టుకున్నారు సార్, ట్రీట్మెంట్ చేస్తలేరు. ఇలా సీరియస్ ఉన్నదాన్ని మెడిసిన్ తెప్పించారు, అవి తెప్పించారు.
పేషెంట్ పక్కా పడేసిరు, మెడిసిన్ అంతా లోపల దాచి పెట్టుకున్నారు. 10 మంది రౌడీలను పిలిపించి ఆడవాళ్ళని మొగలు అమర్పేట సార్ ఈ పిచ్చకుండా మా ఊరోడ అని వచ్చినాం హాస్పిటల్కు. మా ఊరోళ్ళకే మోసం చేసిండు కాలేజ్ అని మొత్తం యాక్సిడెంట్ అయింది సార్. అది మనోడని తీసుకొచ్చాం. హాస్పిటల్లో ఏం చెప్పారు? గత ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టిందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అర్హులకు అందిస్తామని బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నవీపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరైజేషన్ కార్యక్రమాన్ని బోధని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి రావడంతో ఎంపీపీ సంగం శ్రీనివాస్ అధికారులతో కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం కంప్యూటర్ ఆపరేటర్స్ తో ఆయన మాట్లాడుతూ దరఖాస్తుని పూర్తి స్థాయిలో పరిశీలించి ఏవైనా తప్పులు ఉంటే సరిచేయాలని అన్నారు. అనంతరం అన్ని శాఖల మండల అధికారులతో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించింది అని, అందుకే ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చింది అని, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ప్రజా పాలనా దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే పంచాయతీ కార్యదర్శులు సరిచేసి కంప్యూటరైజ్ చేయాలని అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో సైతం డేటా ఎంట్రీ కొనసాగుతుంది అని, ఒక్కరోజు ఆలస్యమైనా పర్వాలేదు కానీ తప్పులు లేకుండా ఎంట్రీలు చేయాలన్నారు. మరోవైపు మండలంలో 14,914 కుటుంబాలకు 15,600 అప్లికేషన్స్ వచ్చాయి అని, వేరుపడ్డ కుటుంబాలు మరికొన్ని కారణాలతో అప్లికేషన్స్ పెరిగాయని, అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అందిస్తామని అన్నారు. జనవరి చివరి నుండి విద్యాశాఖపై దృష్టి సారించింది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మెరుగైన విద్య అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. కోఆపరేటివ్ సొసైటీల ద్వారా రైతులు ఎరువులు తీసుకోవాలని, రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వంలో సొసైటీలో పాలక వర్గానికి కావలసిన వారికే ఎరువులు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి అని, ప్రస్తుతం అలా జరిగిందని తమ దృష్టికి వస్తే కార్యదర్శితో పాటు అధ్యక్షులపై సైతం చర్యలు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంగం శ్రీనివాస్, బోధన్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ ధన్వాల్, ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎంపీఓ రామకృష్ణ, ఆర్ఐ మోహన్ తో పాటు పలు శాఖల అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అన్ని విధాల అన్ని సెక్షన్లు నిర్లక్ష్యం చేసి విద్యార్థులకు జాబులు లేకుండా, పెన్షన్ అర్హతతో పెన్షన్ ఇవ్వకుండా, ఎక్కడన్నా ధర్నీ పెట్టి ఒకరికి ల్యాండ్ ఒకరికి వచ్చి దాంట్లో కూడా ఇబ్బంది పెడుతుంది. ఈ విధంగా డిఫరెంట్ యాంగిల్స్లలో ప్రజలను ఇబ్బంది పెట్టారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6 సూత్రాలని పెట్టి 6 సూత్రాల్లో మనకి ఏమేమి కావాలి అని ఆలోచించి ప్రజల ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఈ వస్తే మాకు బాగుంటుందన్న ఉద్దేశం ప్రజలు చెప్తే దాన్ని మనము మేనిఫెస్టోలో పెట్టి ఆ 6 గ్యారెంటీస్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా లాస్ట్ మంత్ పోయిన నెల 28 నుంచి జనవరి 6th వరకు 8 days వర్కింగ్ డేస్ 8 days ఈ ప్రణాళిక చెప్పటం. దీంట్లో భాగంగా మన నవ్వుపేటలో 14,914 ఇళ్ళు ఉంటే, హౌసెస్ ఉంటే దాంట్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళు 15,698 అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అందరు ఫుల్ఫిల్ చేశారు. అడిషనల్ ఎందుకు వచ్చినాయంటే బహుశా కొందరు వేరబడి సన్స్ పెద్ద అయిన తర్వాత కుటుంబం పేరు పెట్టుకున్నారు. దాని ఉద్దేశంతో వచ్చినవచ్చు. అవన్నీ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళు ఎక్కడన్నా ఈ అప్లికేషన్లను మర్చితే మీరు ఫిలప్ చేయండి. పెన్షన్ లేకుండా
వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటే పెన్షన్ వచ్చినట్టు కూడా రాస్తే తప్పలేదు. పెన్షన్ ఉండి రాలేదన్నప్పుడు మీరు పెన్షన్ ఉండదని రాయండి. ల్యాండ్స్ కూడా కొంత చూపిస్తారు అంటా ఉన్నారు. ల్యాండ్స్ కూడా ఎన్ని ఎకరాలు ఉన్నది వాళ్ళ పేరు మీద అక్కడ చెక్ చేసుకోవాలి. మనం రాస్తున్నారు కానీ రాయడంలో కూడా కంప్యూటర్స్ మనం 17 వరకు టైం ఉంది కాబట్టి తప్పనిసరిగా అవన్నీ బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే నవ్వుపేటు మండలంలో ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే మనం మేనిఫెస్టోలో పెట్టినామో 6 గ్యారెంటీ సర్కు ఉందో ఒక్కరికి కూడా మిస్ కాకుండా మీరు కూడా ఆ విధంగా ప్రణాళిక చేసి మనం హైదరాబాద్ మన క్యాపిటల్కు కన్సల్ట్ ఆఫీసర్లకు పంపిస్తే అవన్నీ చెక్ చేసి మనకి ఏమి ఇవ్వాలో మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ జాగ్రత్త పరిశీలించాలని నేను రిక్వెస్ట్ అధికారులు కూడా ఇస్తాను. ఇక్కడ ఇప్పటి వరకు ఎండిఓ ఆఫీసులే కాకుండా పాలిటెక్నిక్ కాలేజీలో కూడా 2 కలిపి 25 కంప్యూటర్స్లో 2 షిఫ్ట్స్గా మన అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ సరిపోకుంటే బయట వాళ్ళని కూడా తీసుకుంటా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ 25 కంప్యూటర్స్లో పనిచేస్తూ ఉన్నారు. పెద్ద ఇబ్బంది కాదు. తొందరగా ఇంకా టైం బాగుంది కాబట్టి తొందరగా అయిపోతుంది ఆశిస్తాము. అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపించాలని ప్రభుత్వానికి ఉంది. నెక్స్ట్ జనవరి లాస్ట్ వీక్లో కొన్ని మల్టీపర్పస్ స్కూల్స్ విజిట్ చేసి ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఎందుకు ఇంప్రూవ్ అవుతలేదు, ఎందుకు మన గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులు వస్తలేరు, దాన్ని కూడా పరిశీలిస్తాం. తప్పనిసరిగా కొందరు హెడ్ మాస్టర్స్ వాళ్ళు స్వతహాగా పేరెంట్స్ దగ్గరికి పోయి మేము బాగా చెప్తాం, మీరు ఇక్కడ ఒకసారి మాకు ఒక 1 year అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చేసి విద్యార్థులు పెట్టుకున్నారు. ఒక్కొక్క కాలేజ్ మన హై స్కూల్లో 360, 400 స్ట్రెంత్ కూడా ఉంది. ఒక దగ్గర హై స్కూల్లో 100 కూడా స్ట్రెంత్ లేదు. డెఫినెట్ అటువంటి టీచర్లు కొంత రియలైజ్ కావాలని హెచ్చరిస్తాం. ఏదైతే మనం కోఆపరేటివ్ సొసైటీ వ్యవస్థతో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం, మనం దాన్ని మీటింగ్ పెట్టినాం. ఇప్పటికి మనకు 70,000 70,000 టన్నులు అవసరం ఉంటే 50,000 టన్నులు తెచ్చినాం. రైతులు 25,000 తీసుకున్నాం. ఇంకా 25,000 లిఫ్ట్ చేసేది ఉన్నాం. దయచేసి రైతులు లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఇంకా మనం ఇంకా 25,000 తీసుకుంటే ఆ స్టాక్ కూడా మనకి ఎక్కడ ఒక బ్యాగ్ కూడా షార్టేజ్ కాకుండా ఉంటాం. కాబట్టి నేను రైతులకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు 2-3 కలిసి 450 ఒక ట్రక్కులు ఎంత వస్తుందో, లారీలు ఎంత వస్తుందో అంత మీరు డబ్బులు కడితే డైరెక్ట్ మీ ఇంటి దగ్గర నుంచి గూగుల్ అని కూడా మేము ఆఫీసులకు తెచ్చాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా డబ్బులు ఆడ నుంచి వీడి నుంచి కాకుండా అభయహస్తం దరఖాస్తుల చివరి రోజున మాజీ మంత్రి శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి పర్యటించారు. బోధన్ నియోజకవర్గంలో 69,000 గృహాలు ఉండగా 72,000 దరఖాస్తులు వచ్చాయని ఆయన తెలిపారు. అభయహస్తంలో స్వీకరించిన దరఖాస్తులను కంప్యూటరీకరణ చేయడం జరుగుతుందని చెప్పారు. పలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తు ఫారం యొక్క ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించి యాసంగి పంట కొరకు రైల్వే స్టేషన్ లో దిగుమతి కొరకు వచ్చిన ఎరువులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువులను గోదాములకు తరలించి తద్వారా రైతులకు చేరే విధంగా చూడాలని, అలాగే ఈ అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఆన్లైన్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి తప్పప్పులకు పాల్పడకూడదని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ఎవరైతే ఉత్తమంగా నిర్వహిస్తారో వారికి పదోన్నతి ఉంటుందని అన్నారు. ప్రజా పాలనలో ప్రజల నుండి స్వీకరించిన అప్లికేషన్లను కంప్యూటర్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. 69,000 గృహాలకు గాను 72,000 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు.
6 గ్యారంటీలలో 2 అమలు చేయడం జరిగిందని చెప్పారు. ఈ నెల 17 వరకు పూర్తి స్థాయిలో క్రోడీకరించి వారికి సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుందన్నారు. కళాశాల విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో ఆర్టీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తుమ్ము పద్మాశరత్ రెడ్డి, కమిషనర్ కమర్ అహ్మద్, ప్రభుత్వ అధికార యంత్రాంగం, పాలనా అధికారులు, నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. బోధన్ మండల అండ్ సాలూరు మండలంలో మన స్టాఫ్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరినీ కన్సల్ట్ అధికారులు ఏదైతే మనం ప్రజాపథంలో అప్లికేషన్ తీసుకున్నామో దాన్ని 72,000 వచ్చినాయి. మన కాన్స్టిట్యున్సీలో బోధన్ కాన్స్టిట్యున్సీలో 72,000 దాన్ని మన హౌస్ చేసేమో 69,000, 3,000 ఎక్కువ వచ్చినాయి. బహుశా ఏదైనా ఫ్యామిలీ డివైడ్ అయిందా ఇది వచ్చేది చూడాలి తప్ప అందరూ కూడా బాగా సిస్టంలో సిలిండర్స్ ఎంత కావాలి, కొందరు 6 నింపారు, 6 నింపారు, కొందరు 10 నింపారు, కొందరు 3 నింపారు. ఈ విధంగా వాళ్ళకి ఎన్ని కావాలో నింపుతా ఉన్నారు. నేను ఇప్పుడు క్యాంపు భూలక్ష్మి క్యాంప్ పేరుకు రెడ్డే కానీ ఉపాధి హామీ పనికి కూడా నేను పోతా అని రాశాడు. నాకు గ్యాస్ సిలిండర్ బహుశా 6 కావాలని రాశాడు. ఈ విధంగా పెన్షన్ కావాలని రాశారు. ప్రతిదీ 17th వరకు అధికారులు బాగా శ్రద్ధతో మనం ఈ ప్రజాపథంని ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో కొన్ని నామ్స్ పెట్టుకున్నాం. ఆ నామ్స్లో ఇబ్బందిని దూరం చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపథం స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా లాస్ట్ మంత్ 28th నుంచి ఈరోజు 6th వరకు లాస్ట్ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు మన డిస్టిక్లో మన కాన్స్టిట్యున్సీలో బోధనలో 72 హౌజెస్ వాళ్ళు 72,000 హౌజెస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. అదేవిధంగా మనకు యాక్చువల్లీ ఉన్నదేమో 69,000 హౌజెస్ మన కాన్స్టిట్యూన్సీలో మున్సిపల్ అండ్ అన్ని కలిపి. కాబట్టి నేను అధికారులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ మిస్ కాకుండా కంప్యూటర్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా అధికారులు కానీ స్టాఫ్ కానీ నిర్లక్ష్యం చేయకుండా ఒక రోజు లేట్ అయినా కానీ బాగా సిద్ధతో చేసి రైస్ మిల్ ఆపరేటర్ల ధర్నాను జయప్రదం చేయండి అని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఆపరేటర్లు, హెల్పర్ల ధర్నాలు జయప్రదం చేయాలన్నారు. నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య మాట్లాడుతూ, నిజామాబాద్ జిల్లా రైస్ మిల్ ఇండస్ట్రీలో ఆపరేటర్లుగా పనిచేస్తున్న కార్మికుల గత వేతన ఒప్పందం అక్టోబర్ 31తో ముగిసిందని, నవంబర్ 1వ తేదీ నుంచి నూతన వేతనాలు అమలులోకి రావాల్సి ఉన్నాయన్నారు. కానీ ఎన్నిసార్లు యాజమాన్యానికి విన్నవించినా స్పందించకపోవడంతో సోమవారం ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక కార్మికుల వేతనాలు, పని గంటలు, పీఎఫ్, ఈఎస్ఐ, కార్మిక చట్టాలు అమలు చేయమని కోరుతున్నారనే నెపంతో తెలంగాణ కార్మికుల్ని పక్కన పెట్టి ఇతర రాష్ట్రాల వారిని బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి తక్కువ వేతనానికి కార్మికులను తెచ్చుకొని దాదాపు 16 గంటలు వారితో పని తీసుకుంటూ శ్రమ దోపిడీ చేస్తున్నారని పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కార్మికులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. పై సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్, నాయకులు రమేష్, జాఫర్, సాయిలు, లాయక్, ప్రసాద్, తిరుపతి రెడ్డి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. గత వేతన ఒప్పందం నవంబర్ 1వ తారీఖు నుండి ముగియడం జరిగింది. మన నవంబర్ కంటే ముందర నుండి రైస్ మిల్ యాజమాన్యం చుట్టూ, అదే రకంగా జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్న నేటికి కూడా పిలిచి చర్చలు చేసి కార్మికుల వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు.
పెంచకపోగా ఇవాళ కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు లోకల్ కార్మికుల్ని, తెలంగాణ కార్మికుల్ని తొలగించేసి నిజామాబాద్ జిల్లా వాళ్ళను మరి పనిలో నుండి తొలగించేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీహార్, యూపీ, బెంగాల్, ఢిల్లీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల కార్మికుల్ని తక్కువ వేతనానికి ఎక్కువ గంటలకు పనిచేయిస్తూ వాళ్ళని పనిలో పెట్టుకుంటా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఏఐటీసీగా. ఈ విషయం మీద సోమవారం రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నాకు పిలుపునిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ధర్నాలో రైస్ మిల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ఆపరేటర్లు, అసిస్టెంట్లు, ఇతర కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పేదల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి అనేక పథకాలను అమలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. మోడీకి గ్యారంటీ వాహనం ద్వారా ప్రతి గ్రామంలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డులు లేని వారు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అలాగే ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, ఇన్సూరెన్స్ లాంటి ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందని వివరించారు. ప్రతి గ్రామంలో వాహనం ద్వారా అవగాహన కల్పిస్తూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎంపీ పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుని ఫలితం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనేక స్కీమ్స్ ప్రతి గ్రామానికి కూడా నమోదు చేయించుకోవడానికి లిమిట్ లేకుండా ఎందరైనా నమోదు చేసుకోవచ్చు, లిమిట్ లేకుండా. దయచేసి అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. నా ఎంత ఉంది మోడీకి గ్యారంటీకి గాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు మీ గ్రామానికి వస్తారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు ఉజ్వల యోజన కానీ, ఆయుష్మాన్ భారత్ కానీ, మీకు ఇల్లు కావాలంటే ఆవాస్ యోజన కానీ, సుకన్య సమృద్ధి యోజన 8.5% వడ్డీ వస్తుంది. ఆడపిల్లలు పుట్టినప్పుడు నమోదు చేసుకొని బ్యాంక్ అకౌంట్లు తెచ్చుకుంటే అందరికి కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోండి. కొత్త బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోండి. అందరు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ 2 స్కీమ్లు ఉన్నాయి, అందులో నమోదు చేసుకోండి. 2 లక్షల రూపాయలు ఏదైనా అఘాయిత్యం అయ్యి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ రకంగా కేంద్రానికి సంబంధించిన వివిధ స్కీమ్స్, ఉజ్వల యోజన 400 రూపాయల సబ్సిడీ వస్తుంది, గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా వస్తుంది, ప్రతి సిలిండర్ మీద 400 రూపాయల సబ్సిడీ వస్తుంది. కాబట్టి లిమిట్ లేదు. ప్రతి ఒక్క అర్హులైన కుటుంబాలకి, అర్హులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీకు కేంద్ర ప్రభుత్వం జోసెలుక సామాజిక సేవలు అభినందనీయమని కొనియాడారు. వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతలో అగ్రస్థానంలో ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో నగర మేయర్ నీతు కిరణ్ పాల్గొన్నారు. బంగారు, వజ్ర ఆభరణాల వ్యాపారంలో ముందంజలో ఉన్న జోసాలుకాస్ జ్యువెలరీ షోరూం సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కొనియాడారు. జోసాలుకాస్ జ్యువెలరీ షోరూం ప్రథమ వార్షికోత్సవ వేడుకలను శనివారం అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ దండు నీతు కిరణ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జోసాలుకాస్ ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులు సుమారు 2,41,338 వెచ్చించి కొనుగోలు చేసిన స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సామాగ్రి చెక్కును జెడ్పీపీఎస్ బొమ్మన్ దేవుపల్లి పాఠశాల ప్రతినిధులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ మహానగరాలకు పరిమితమైన ఆభరణాల వ్యాపారం ప్రస్తుతం జిల్లా కేంద్రాలకు విస్తరించాయన్నారు. ఇందులో భాగంగా అతిపెద్ద జ్యువెలరీ షోరూంను జోసాలుకాస్ నిజామాబాద్ లో నెలకొల్పడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రత్యేకంగా బంగారు, వజ్ర ఆభరణాలతో పాటు సరికొత్తగా ప్లాటినం ఆభరణాలను కస్టమర్లకు అందుబాటులో ఉంచారని అన్నారు. కార్పొరేట్ సంస్థ అయిన జోసాలుకాస్ బంగారు ఆభరణాల వ్యాపారంలో ముందు వరుసలో నిలవడమే కాకుండా
సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా షోరూం ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే 30 లక్షల వ్యయంతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల తరలింపుకు అవసరమయ్యే ఏసీ బస్సును బహుకరించడం వారి సామాజిక బాధ్యతను గుర్తు చేస్తోందని చెప్పారు. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం బెంచీలు, ఫర్నిచర్ అందజేయడం గొప్ప విషయమన్నారు. జోసా లుకాస్ ను ఆదర్శంగా తీసుకుని మరిన్ని కార్పొరేట్ సంస్థలు సమాజంలో అవసరమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. దినదిన అభివృద్ధి చెందుతూ బంగారు ఆభరణాల వ్యాపారంలో అగ్రస్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నగర మేయర్ దండు నీతి కిరణ్ మాట్లాడుతూ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా బంగారు, ప్లాటినం, వజ్ర ఆభరణాలను విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉంచారని కొనియాడారు. అతిపెద్ద కలెక్షన్ ఉన్న జోసా లుకాస్ షోరూం సేవలను ప్రజలు వినియోగించుకుని నాణ్యమైన బంగారు, వజ్ర ఆభరణాలను తమ సొంతం చేసుకోవాలని కోరారు. వ్యాపారంలో విశేషంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మరో అతిథి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ మాట్లాడుతూ ఆసుపత్రికి అందజేసిన బస్సు రోగుల తరలింపుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందాలని కోరారు. వ్యాపారంతో పాటు సమాజ సేవ చేయడానికి ముందుకు వచ్చిన జోసా లుకాస్ సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్రాంచ్ మేనేజర్ స్మితిష్ మాట్లాడుతూ వినియోగదారుల ఆదర అభిమానాలు చురగొని మొదటి వార్షికోత్సవం సంబరాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని తమ విలువైన కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి 50,000 బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా అందజేస్తున్నామన్నారు. ప్రతి కొనుగోలుపై ఉచిత బహుమతి, వజ్రాభరణాలపై 20%, ప్లాటినం ఆభరణాలపై 7% ప్రత్యేక తగ్గింపు సదుపాయం ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. పాత బంగారు నగలను సరికొత్త డిజైన్లలో హాల్ మార్క్ నాణ్యత ప్రమాణాలతో కూడిన ఆభరణాలను మార్చుకునే సౌకర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బైకన్ సుధామధు, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, నాయకులు నాగోల లక్ష్మీనారాయణ, బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ అలెక్స్, అకౌంట్స్ మేనేజర్ సజేష్, పిఆర్ఓవి పిప్పెర నరేందర్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మోటూరి మురళీ గుప్తా, మహంకాళి విజయ్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీమతి ప్రతిమ మేడం గారు కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ఎందుకంటే ఈ జ్యూస్ తోటి మీకు బాగా సర్వీసెస్ మరి ఒకసారి ఈ ఫస్ట్ టైం వచ్చిన సందర్భంగా జ్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, నిజామాబాద్ డెవలప్మెంట్ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నగరంలో ఉన్నటువంటి జ్యువెలరీ షాపులలో జోసా లుకాస్ కూడా ఒకటి. ఈరోజు వారి యొక్క ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా వారందరికీ కూడా సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1 year ముందు ప్రారంభోత్సవము నేను మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి చేతుల మీదుగా ఇక్కడ చేయడం జరిగింది. ఆ రోజు పుట్టిచెట్టి కూడా సినిమా యాక్టర్ కూడా రావడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా చాలా దిగ్విజయంగా వాళ్ళకి జరిగిందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే జోసా లుకాస్ పేరు వింటే అందరూ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ అని చెప్పేసి ఎంతోమంది అనడం మేము వినడం జరిగింది. కాబట్టి మరి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కి సంబంధించి అదే విధంగా ఉన్నటువంటి నగలను తీసుకురావడం మరి ప్రత్యేకత. మరి కేవలం వ్యాపార రంగమే కాదు, అటు సామాజిక రంగంలో కూడా ముందుంటూ మరి అందరి హృదయాలను దోచుకున్నటువంటి ఏదైనా జ్యువెలరీ షాప్ ఉందంటే అది జోసా లుకాస్ వాళ్ళు. వారికి ఈ విధంగానే భగవంతుడు ఆశీస్సులు ఉండి మరి ఇక ముందు కూడా అన్ని రంగాలలో వారు ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జోసా లుకాస్ జ్యువెలరీ షోరూమ్ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనము ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని మన జోసా లుకాస్ నిజామాబాద్ బ్రాంచ్లో ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది కస్టమర్లకు. మనల్ని ఆదరించి 1 సంవత్సరం పాటు మనతో నడిచిన కస్టమర్లందరికీ ఈరోజు నుంచి 10వ తారీఖు వరకు ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కొనుగోలు మీద ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైమండ్లో 20% డిస్కౌంట్ ఉంటుంది. అలాగే 7% ప్లాటినం పైన, ప్రతి బంగారం 50,000 కొనుగోలు పైన గోల్డ్ కాయిన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ సదవకాశాన్ని మన కస్టమర్లు వినియోగించుకోవాలని
కోటగిరిలో ఆదివారం నుండి గడప గడపకు అయోధ్యలో పూజించిన శ్రీరాముని అక్షింతలు చేరుతాయని చెప్పారు. ఈ అక్షింతలను పవిత్రమైన దేవాలయం వద్ద పెట్టాలని అక్షింతల వితరణ కార్యక్రమంలో కోటగిరి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు కాపుగండ్ల శ్రీనివాస్ వెల్లడించారు. జనవరి 22న ప్రతి ఇంటి వద్ద పండగ వాతావరణం కనిపించేలా దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ మందిరంలో శనివారం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోటగిరి ఆధ్వర్యంలో అయోధ్యలో పూజించిన అక్షింతల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని 50 కులాల హిందూ బంధువులందరూ పెద్ద హనుమాన్ మందిరానికి పిలుపునిచ్చుకుని శ్రీరాముని అక్షింతలను 50 కలశాలలో నింపి ప్రత్యేక పూజలు జరిపారు. భజన మండలి బృందంతో శ్రీరాముని పాటలు పాడారు. హిందూ మహిళలందరూ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్తో పాటు గ్రామ పెద్దలు కలిసి కులాల వారీగా శ్రీరాముని అక్షింతలు వితరణ చేశారు. అనంతరం అక్షింతలను తలపై ఎత్తుకొని పెద్ద హనుమాన్ ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ప్రతికుల సంఘాల వారీగా అక్షింతలను ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న మహిళలు హారతులతో అక్షింతలను స్వాగతం పలుకుతూ పవిత్రమైన దేవాలయం వద్ద పెట్టి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ అక్షింతలను ఈ సందర్భంగా కోటగిరి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు కాపుగండ్ల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కోటగిరిలో అయోధ్యలో పూజించిన అక్షింతలను రేపటి నుండి 17 వరకు అయోధ్యలో పూజించిన అక్షింతలను ప్రతి గడప గడపకు చేరుతాయని, ఆ అక్షింతలను ప్రతి ఇంట్లో పూజించే దేవాలయం వద్ద పవిత్రంగా ఉంచి ఆశీర్వచనాలుగా ఆశీస్సులు తీసుకోవాలని అన్నారు. అలాగే జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుందన్నారు. కాబట్టి ఆ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రతి హిందువుల ఇంట్లో దీపాలు వెలిగించి ఆ భగవంతుని నామస్మరణలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయప్రదం చేయాలన్నారు. ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం ప్రతి భక్తులపై ఎళ్లవేళలా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 2000 కోట్లతో అయోధ్య రామాలయ ఆలయం నిర్మించుకోవడం జరిగిందని, భారతదేశ హిందూ ప్రజలందరూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కలలు నెరవేర్చుకోవడం జరిగిందన్నారు. ఈ అయోధ్య రామాలయం నూతనంగా నిర్మించుకోవడానికి ప్రతి హిందువులందరూ ముందుకు వచ్చి 5000 కోట్లు చందా రూపంలో జమ చేసుకోవడం జరిగిందన్నారు. అందులో 3000 కోట్లు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు. భారతదేశ అయోధ్యలో జన్మించిన శ్రీరాముని జన్మస్థలంలో రామాలయం నిర్మించడం కోసం సుమారు 5 లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారని ఆయన గుర్తు చేశారు. అలాగే మహిళలు మాట్లాడుతూ మహిళలందరం కలిసి అక్షింతల వితరణ కార్యక్రమంలో పాల్గొని 50 కలశాలలో అక్షింతలను నింపి ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. ప్రతి మహిళలు అక్షింతలను పవిత్రమైన దేవుని వద్ద ఉంచి జనవరి 22న అయోధ్యలో జరగబోయే శ్రీరాముని విగ్రహం ప్రతిష్టాపన ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరూ ఆవు నెయ్యి, పసుపు అక్షింతలు కలిపి ప్రత్యేక పూజలు చేయాలన్నారు. అదే రోజు అందుబాటులో ఉన్న రామ మందిరంలో పూజలు చేసి సాయంత్రం 5 గంటలకు ప్రతి ఇంట్లో 5 కంటే ఎక్కువ దీపాలు వెలిగించి దీపావళి పండుగలాగా సంబరాలు జరుపుకోవాలన్నారు. ఈ శ్రీరాముని అక్షింతల వితరణ కార్యక్రమంలో కోటగిరి గ్రామ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, గ్రామ పెద్దలు కూచి శ్రీనివాస్, కుల్కర్ణి అనిల్ కుమార్, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సహ సంయోజక్ కోహిగురు శ్రీనివాస్, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సభ్యులు కాయపల్లి రవి, బర్ల సత్యనారాయణ, మధుకర్, శివయ్య, అశ్విని సేట్, కన్నం దేవులయ్య, గుంటూరు బీర్కు సంతోష్, భరత్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రాముని యొక్క అక్షంతలు రావడం సందర్భంగా కోటగిరి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ తమ తమ సంఘాల వారీగా తమ తరఫాల వారీగా అందజేయడం జరిగింది. ఈ యొక్క 22వ తారీఖు లోపల వారందరూ కూడా ప్రతి ఇంటికి అయోధ్య రాముని యొక్క అక్షంతలు వితరణ అంటే పంచాలనేసి వాళ్ళందరికీ కూర్చొని ఇక్కడ ముత్తైదులకు తలంబ్రాలు ఆ యొక్క అక్షంతల్ని కలిపి అందరికి పంచడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా అక్షంతలు తీసుకొని 22వ తారీఖున అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. ఆ రోజు ప్రతి హిందువులందరూ కూడా ఇంటి దగ్గర సాయంత్రము అందరు 5 దీపాలు వెలిగించాలి. విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అక్షంతల్ని తమ కుటుంబ సభ్యులందరూ కూడా తలపైన వేసుకోవాలి.
మరి మీరు అదేవిధంగా ఇంకొన్ని అక్షంతల్ని భద్రపరచుకొని మీ ఇంట్లో జరిగినటువంటి శుభకార్యాలకు కానీ, పుట్టినరోజు వేడుకల్లో కానీ, లేదంటే పెళ్లి రోజు కానీ, మీ ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు, సత్యనారాయణ వ్రతం కానీ జరిగినప్పుడు అక్షంతలు తలపైన వేసుకోవడానికి కూడా మీరు ఆ యొక్క అక్షంతల్ని పూజా రూమ్లో ఉంచుకోవాలని తెలియజేయడం జరిగింది. కావున ప్రజలందరూ కోటగిరి మండలంలో హనుమాన్ మందిర్లో కలశాలు, అయోధ్య పూజిత అక్షంత కలశాలను పూజించడం జరిగింది. వాటిని 50 కులాలకి 50 కలశాలు ఇవ్వడం జరుగుతుంది. కుల పెద్దలు వచ్చి ప్రతి గడపకి, కోటగిరి మండలంలో ప్రతి గడపకి ఆ అక్షంతలను చేర్చడం జరుగుతుంది, వితరణ జరుగుతుంది. వాటిని ఇంట్లో హారతి పళ్ళంలో అక్షంతలు, మనం కలుపుకున్న అక్షంతలలో స్వీకరించండి అందరూ. వాటిని స్వీకరించిన తర్వాత అందరూ పూజ గదిలో ఉంచండి. మళ్ళీ 22వ తారీఖు కూడా ఆ పూజ గదిలో ఉంచిన అక్షంతలకు పూజించి మళ్ళీ దగ్గరలో ఉన్న రామ మందిరాన్ని దర్శించండి. సాయంత్రం 5 గంటలకి ఒక 5 దీపాలు కానీ, ఎక్కువ దీపాలతో కానీ ఇంటి బయట ఉంచండి. అసలు అందరము హనుమాన్ మందిర్కి వెళ్ళి అక్షంతలు కలుపుకోవడం జరిగింది. ఆ తర్వాత వాటిని కలశాలలో నింపడం జరిగింది. తర్వాత హనుమాన్ చాలీస్ పారాయణం చేసుకొని ఇక్కడ ఆ కలశాల వాసవి సంఘం మొత్తం కలిసి అశ్విన్ సేట్ వాళ్ళ ఇంటికి వచ్చేసి హారతి ఇచ్చేసి ఇక్కడ ఉంచడం జరిగింది. రేపు ఉదయము అందరి ఇండ్లలో అందరం కలిసి వితరణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై వాసవి. అయోధ్య రాముడి అక్షంతలు వచ్చినాయి. వాటిని పూజా మందిరంలో ఉంచండి. ముందుగా అయోధ్య రాముడి అక్షంతలు వస్తున్నాయి అని మనకు తెలియపరచగానే ఇల్లు శుభ్రపరచుకొని ఇంట్లో ఆవు నెయ్యి, మళ్ళా పసుపు, అక్షంతలు కలిపి తాంబూలంలో పట్టుకొని ఎదురుగా వెళ్ళి వాటికి హారతి ఇచ్చి ఆ అక్షంతలను మన అక్షంతలలో కలుపుకొని మన దేవుడి ఇంట్లో పెట్టుకొని వాటిని పూజించండి. అలాగే 22వ తారీఖు రోజు ఆ అయోధ్యలో రాముని ప్రతిష్టాపన జరుగుతుంది కాబట్టి ఆ రోజు ప్రతి ఇంట్లో 5 కంటే మించి ఎక్కువ దీపాలు పెట్టి దీపావళి కంటే ఎంతో ఘనంగా జరుపుకోవాలి ఈ పండుగ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.